నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చాలండి, చిన్న మాట ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. కనికరం కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవా, నీ నామానికే ప్రభా తండ్రి మహిమ చెల్లించుచున్నాము. మీ పిల్లలైన మమ్మల్ని విడువక మరవక ఇంతవరకు ప్రభా తండ్రి కృప చూపించి నడిపించినందుకు నీకు వందనాలు. ఎందుకంటే నీ పేరే కృపామయుడు, కనికర సంపూర్ణుడు, జాలి కలిగిన దేవుడని వాక్యంలో రాయబడి ఉంది. నీకు సమానుడైన దేవుడు ప్రభా ఈ లోకంలో ఎవరు ఉన్నారు? అందును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. 107వ కీర్తనలో మేము చూస్తున్నట్టు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడని రాయబడిన మాట ప్రకారం ఎవరు ఆశతో నీ సన్నిధికి వస్తారో, ఎవరు ఆశతో నేను వెతుకుతారో వారందరికీ కనబడే దేవుడుగా ఉంటున్నారు. వారందరినీ కూడా తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో కూడా నీ పిల్లలైన మేమందరూ కూడా చేరి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభా, ఎన్నో కాలం ప్రభా తండ్రి నీ పిల్లలకు చెప్పాం, కానీ సాతానుడు వాళ్ళ మనస్సుకునైనా మంద మనస్సు కలిగించి నీకు దూరం చేశారు ఇంతకాలం. అయినప్పటికీ నైనా మీరిచ్చిన తలంపుతో ఆదివారం ప్రభు ఆత్మతో ప్రభా ప్రేరేపించబడిన వారుగా నీ పిల్లలని హెచ్చరించినప్పుడు ఆ మాటలు ప్రభు వాళ్ళ హృదయంలో తండ్రి పొడవబడిందని, ఆ మాటలు వాళ్ళ హృదయంలో గుచ్చబడిందని ప్రభా తండ్రి నేను ప్రభా నమ్ముతున్నాను. అందుని బట్టే కదా ఈ దినాన ప్రభా నీ పిల్లలందరూ కూడా ఆసక్తితో వచ్చింది. ఈ సమయంలో ఉంటున్న ఆసక్తి ఏనాటికి ప్రభా తండ్రి తగ్గిపోకూడదు. తండ్రి మేము చూస్తున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 10-11 మేము చూస్తూ ఉంటున్నాం కదా. మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని మీరు చెబుతున్నారు. కాబట్టి నీ పిల్లలు ఈ సమయంలో ఎంత ఆశతో వచ్చి ఉన్నారో ఈ ఆశ ఈ దినానికి మాత్రమే పరిమితం కాకూడదునైనా ప్రభువా తండ్రి స్తోత్రనైనా ప్రతిరోజు నీ సన్నిధిలో కనబడాలి, నీ యొక్క ప్రేమను తెలుసుకోవాలన్న ఆసక్తి వాళ్ళ హృదయంలో పెరుగుటకు నీ కృప చూపించమని ఈ సమయంలో మీ దాసుడిగా నేను నిలబడుతున్నాను. నీ మాటలను కొద్ది నిమిషాలు వినిపించబోచున్నాను. అయ్యా, నీ గొప్ప కార్యం జరిగించండి. ఆ మాటలన్నీ కూడా నీ పిల్లల జీవితంలో ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభువు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెబుతారా? స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 మనం చూసినప్పుడు దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అని ఇక్కడ ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లలైన మనతో దేవుడు ఏమి చెప్తున్నారంటే ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో ఒక విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమి మాట్లాడినా మన జీవితానికి మేలు కలిగించాలని. దేవునికి స్తోత్రం. ఏది మాట్లాడినా కూడా మన జీవితానికి మేలు కలగాలనే ఉద్దేశంతో మాట్లాడతారు, కానీ మనుషులాగా స్వార్థానికి ఏనాటికి దేవుడు మాట్లాడాడండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. ఎవరి దగ్గర నుంచి మనం బయలువెడలాలంట? వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అదే 6వ మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న లిస్ట్ అక్కడ ఇచ్చాడు. 6:14 నుంచి చూద్దాం. చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసిత విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అన్నాడు.
ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండు విషయాలు దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ముందుగా అవిశ్వాసులతో విశ్వాసులకు పొందుక ఉండకూడదంట, జోడుగా ఉండకూడదంట. నీతిలో వెళ్ళి ఏనాటికి దుర్నీతిలో వెళ్ళి నీతి కలగకూడదంట. వెలుగులో ప్రియులరా ఉంటున్న వారు చీకటి వాళ్ళతో వారు సంబంధం పెట్టుకోకూడదంట. అలాగనే క్రీస్తులో ఉంటున్న వాళ్ళు ప్రియమైన వాళ్ళరా ఈ లోకనాథుడైన బేలియాలు లేకపోతే విగ్రహముతో ఏమాత్రం సంబంధం పెట్టుకోకూడదు. విశ్వాసి అవిశ్వాసితో పొత్తు పెట్టుకోకూడదు. అలాగనే దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక. ఇక్కడ చూస్తున్నప్పుడు ఆ ఒక కొరింథీ సంఘములో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారంట. వారు ఒక స్వభావం ఎలాగ ఉంటుందంటే ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. ఒక దాంట్లో వాళ్ళు స్థిరంగా ఉండేవారు కారు. వారి యొక్క జీవితాన్ని బట్టి ఈ దినాన దేవుని పిల్లలైన మనలను దేవుడు హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ కొరింథీ సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఇలాగ ఉండేవాళ్ళంటే ప్రియులరా, దేవుడు కావాలి, దెయ్యము కావాలి, నాకు మందిరము కావాలి, సినిమా హాలు కావాలి. ఇలాగూ ఆ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెండు ద్విగ మనసు కలిగిన వారుగా ఉంటున్నారని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైన మనందరూ కూడా ఒక ప్రత్యేకత ఉండాలంట. నిన్ను చూసేవాడు ప్రియమైన వాళ్ళరా నీ ముఖములో క్రీస్తును చూడాలి, అంతే. నిన్ను చూసేవారు నీ జీవితంలో క్రీస్తును చూడాలి. అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునేది అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తును నా శరీరంలో ధరించి ఉన్నాను. ఆ క్రీస్తు వారు ఈ లోకములో ఉంటున్నప్పుడు ఎలాగ బతికారో అలాగనే నేను కూడా బతుకుచున్నాను. మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి, నేను ఎలాగా బతుకుతున్నానో అలాగనే మీరు కూడా బతకండి అని పౌలు గారు చెప్పటం మనం చూస్తున్నాం. దేవుని పిల్లలైన మనలో ఒక ప్రత్యేకత కనబడాలి. కానీ ఈరోజు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో ప్రత్యేకత కనబడలా. కలిసిపోయి ఉంటున్నాం ప్రియులరా. విశ్వాసులు విడిచిపెట్టండి, దైవ సేవకులు కూడా కలిసిపోతున్నారు. ప్రజలతో రాజీ పడుతూ ఉంటున్నారు. ఈ దినాన లోకముతో రాజీ పడిపోతూ ఉంటున్నారు. ఈ లోకస్తులు ఏమేమి చేస్తున్నారో అవన్నీ కూడా చేస్తున్నారు. ఒక ఊరికి ప్రియమైన వాళ్ళరా ఒక అతను పిలిచాడు, మా ఊర్లో తిరునాళ్ళు చేస్తారండి, పండుగ చేస్తున్నారు రండి అని చెప్పి పిలిచారు. పండుగ తిరునాళ్ళు కాదండి, పండుగ తిరునాళ్ళంటే వాళ్ళు అన్యులు చేసేది. పండుగ చేస్తున్నారండి రండి అని చెప్పి పిలిచారు. బతుములాడారు. సరే బతుములాడారు కదా, సరే మనం వెళుతాం అక్కడ పోయి మనం చేసేది ఏమీ లేదు కదా, సరే ఆయన పిలిచాడు కాబట్టి ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, అవసరమైతే వాళ్ళు గురుసులు నడిపించడానికి బాగుంటుందని ఆ ఒక పండుగ కోసం వెళ్ళాం. ఆ పండుగకు వెళితే ప్రియమైన వాళ్ళ ఆ ఊర్లో మనం చూస్తున్నప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఈ లోకస్తుల కంటే మరీ భయంకరంగా ఈ లోకానుసరమైన ఆచారాలను పాటిస్తూ ఉంటున్నారు. ఎక్కడ నుంచి ఒక ఆ డ్రామా పంతులు తీసుకొచ్చి డ్రామాలు నేర్పించి ఒక బ్యాచ్, అలాగనే ఇంకొక అతను తీసుకువచ్చి ఆ కోలన్న నేర్పిస్తూ, అది కూడా పాటలు దేవుని పాటలు కాదండి, ఈ లోకానుసార జానపదాలు పాడుతూ ఆ కోలన్న ఆడటం, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరములో పండుగలో జరుగుతూ ఉంటుంది. సరే ఆయన పిలిచాడు కదా మనవాడు, మన మందిరానికి వస్తున్నవాడు, వెళ్ళి ఆడ మందిరాన్ని చూసి వస్తామంటే ప్రియులరా అక్కడ ఈ కోలన్న అక్కడ చెప్తున్న మాట ఏమిటండి, మైకులో ఈ కోలన్న ప్రారంభిస్తున్నా కాబట్టి ఈ కోలనాన్ని ప్రారంభించడానికి ముందు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారన్నాడు. చెప్పిన వెంటనే పాస్టర్ గారు వచ్చారు. ఏమాత్రం ఆలోచన చేయాల పాస్టర్ గారు, ఏంది నేను సేవకుడు కదా నేను చేయవచ్చా అని ఆలోచన చేయాల. ఆ పాస్టర్ గారు బాగా వచ్చారు, ప్రభువా నీ పిల్లలు ఎంతో కష్టపడి ఈ కోలనాను కష్టపడేలా నేర్చుకుంటున్నారు, వాళ్ళకి బాగా నేర్పించు, బాగా ప్రార్థన చేశారండి. కళ్ళు ముందు చూస్తూ ఉంటున్నాం. ఒక దైవ సేవకుడు దేవుని పిల్లలకు సత్యాన్ని నేర్పించవలసిన వాడు వాళ్ళ అవిశ్వాసులతో విశ్వాసికి పొత్తు ఉండకూడదు.
దేవుడు ఆయన సమాధానమునకే కర్త, కానీ అల్లరికి కర్త కాదు. ఈ లోకానుసరమైన వాటిలో దేవుడు సంతోషపడడు. దేవుని పిల్లలైన మనం అలాగ ఉండకూడదని మాట చెప్పలా. ఏమైపోయాడు? వాళ్ళతో రాజీ పడిపోయాడు. లేకపోతే ఏమి చేస్తారు? ఆయన ఆ ఊరు నుంచి తీసేస్తారు. కొన్ని సంఘాల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుందండి. ఎందుకు? ఆ సేవకుడికి జీతాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ జీతాల కోసం ఆ ఊర్లో చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టు ఈ సేవకుడు వినాలి. లేకపోతే ఏమవుతుంది? నువ్వెళ్ళు ఇంకొకరిని పెట్టుకుంటాం అని చెప్పి ఆ జీతాలకు భయపడి పాస్టర్ గారు ఏమి చేస్తున్నారు? ప్రజలతో రాజీ పడిపోయి ప్రజలు ఏమేమి చేస్తున్నారు దాంట్లో కలిసిపోవటం ఈ దినం చాలా ఊర్లో జరుగుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు మనలో నివసించినట్లుగా, దేవుని ఆత్మ మనలో నివసించినట్టుగా మనలో ఏమి ఉండాలంట? ఒక ప్రత్యేకత ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకత మనలో ఉంటుందా? దైవ సేవకులే అలాగ ఉంటున్నారు, నాకేమొచ్చిందని చెప్పి మీరు అంటున్నారో. ప్రియులరా, బైబిల్ చెబుతుంది ఎవరు చేసిన పనికి జీతము దేవుడు తీసుకొస్తున్నారు. హల్లెలూయా. నీ ఏం పని చేస్తున్నావో దానికి తగిన జీతాన్ని దేవుడు తీసుకొస్తాడు. వచ్చేటప్పుడు ఏమి చేస్తాడంట? ఆయన మనం చూపిస్తున్న విశ్వాసానికి తగినట్టు దేవుని సన్నిధిలో ఎంత శాపం గడుపుతున్నామో, ఎలాగ భక్తి చేస్తున్నామో దేవుడి దగ్గర ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉందంట. ఈ దినం ఈ 11 గంటల సమయంలో దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆ ఒక వాక్యాన్ని వింటున్నాం కదా, ఇవన్నీ కూడా దేవుని గ్రంథములో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. జ్ఞాపకార్థ గ్రంథములో రాయబడుతుంది. ఒక దినం ప్రియమైన వాళ్ళరా, నీ అక్కడ పోయి న్యాయపీఠం దగ్గర నిలబడుతున్నప్పుడు ఆ జ్ఞాపకార్థ గ్రంథం విప్పబడుతుందంట. ఆ సమయంలో చెబుతూ ఉంటాడు. దేవదూతను అడుగుతాడు దేవుడు, ఉన్న ఎస్తరక సంగతి ఏంటి అన్నప్పుడు ఆ దేవదూత పేరు ఎస్తరక పేరు ఉందండి, ఆల్నైట్ ప్రార్థనలో ఉంది, 11 గంటలకు దైవ సేవకులు వాక్యం చెప్తుంటే ఎంతో సరదాగా ఉంది. ఓకే రైట్, పలానా ఇక్కడ ఒక అతను ఉన్నాడే, ఆయన ఉంటున్నాడా? ఆయన పేరు లేదండి, ఆ స్థలం మాత్రం ఖాళీగానే ఉంది, ఆయన రావడానికి అవకాశం ఉన్నా రాలేకపోయాడు. ఓకే, ఆయన పేరు లేదా? సరే, ఆయన పక్కన పెట్టు, ఆయన సంగతి తర్వాత తెలుస్తా. ఇలాగూ మనం చేస్తున్న ప్రతి ఒక్క క్రియ, దేవుని సన్నిధిలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పని దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి దేవుడు ఏమి చేస్తాడంట? జీతం మనకి ఇస్తాడు. ఎంతసేపు నీ దేవుని సన్నిధిలో నీ గడిపావో, నీ జీవిత కాలంలో ఎన్ని గంటలు గడిపావో అన్ని గంటలకు తగినట్టు దేవుడు నీకు నాకు జీతం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏమి చేయాలి? ఆ దేవుడు మనలో నివసించినట్లు దేవుని ప్రజలైన మనము ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఈ లోక అలవాట్లతో, లోకంలో ఉంటున్న వారితో, పాపుల గుంపులతో మనం కలిసిపోకూడదు. మనలో ప్రత్యేకత ఉండాలి. మనలో చూసే వాళ్ళు మనలో క్రీస్తు ముఖాన్ని చూడాలి. వాక్యములో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుతాం. చదువు మచ్చ. కొంచెము కింద పెట్టరు కానీ దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలా జాగ్రత్త వినండి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమన్నారు? మనుషులు మీ సత్క్రియలను చూడాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. నీలో ఉంటున్న మంచి క్రియలను మనుషులు చూడాలి. మనుషులు అంటే లోకములో ఉంటున్న వాళ్ళు, క్రీస్తును ఎరగని వారు. నీలో ఉంటున్న సత్క్రియలను చూడాలి. నీ బతుకుతున్న మంచి బతుకును చూడాలి.
చూసి వాళ్ళు ఏమనుకోవాలంట, వాటిలో ఆ క్రియల్లో నీ ప్రవర్తనలో వాళ్ళు కురుసును చూడాలంట. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న ఈయనే, దేవుని నమ్ముకున్న ఈమె ఎంత ప్రేమ చూపిస్తుంది, ఎంత బాగా తన ఒక జీవితాన్ని పరిశుద్ధంగా తీసుకువెళుతుంది. వీళ్ళే ఇలాగ ఉంటే, వీరు నమ్ముకున్న దేవుడు ఎంత మంచివాడో, వీరు నమ్ముకున్న దేవుడు ఎంత పరిశుద్ధుడో అని నిన్ను బట్టి దేవుని వారు ఏమి చేయాలంట, మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం. నీ ఒక సత్క్రియలు, నీ చేసే మంచి క్రియలు ప్రియులరా దేవుని మహిమపరచాలి. నిన్ను చూస్తున్నప్పుడు వాళ్ళకి టక్కును గుర్తు రావాల్సింది ఏమంటే, మన కురుసు గుర్తుకు రావాలంట. నీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపజేయి. నీలో వెలుగు ఉంది. చాలామంది నీలో ఉన్న వెలుగును గుర్తించలేకపోతున్నారు, మనలో ఉన్న వెలుగును గుర్తించలేకపోతున్నారు. దేవుడు ఏమి చేశాడు తెలుసా? ఎప్పుడు నీ నమ్మావో, ఎప్పుడు మారు మనసు పొందావో, ఎప్పుడు క్రీస్తును సొంత రక్షణ అంగీకరించి బాప్టిజం పొందావో, ఆ దినముననే దేవుడు ఏమి చేశాడు తెలుసా? ఏం చేశారండి? నిన్ను వెలుగుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి వెలుగుగా నిన్ను చేసేసాడు దేవుడు. చూడండి, యోహాను సువార్త 8:12 చదవండి. యోహాను సువార్త 8:12. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, యేసయ్య ముందుగా చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. నేను లోకానికి వెలుగుగా ఉంటున్నాను. ఈ లోకములో, పాపముతో కప్పబడిన లోకములో, పాపముతో నిండి ఉన్న లోకములో వెలుగునివ్వటాని కోసం ఈ లోకములో నేను వెలుగుగా వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు వెలుగుగా వచ్చాడంట ఈ లోకములో. కానీ ఆ ఒక వెలుగును ఎవరు వెంబడిస్తారో, వెలుగైన యేసుక్రీస్తుని ఎవరు వెంబడిస్తారో వాడు కూడా వెలుగుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పి రాయబడి ఉంది. యేసయ్య వెలుగుగా లోకంలో వచ్చాడు. ఆ వెలుగును ఎవరు వెంబడిస్తారో వారు ప్రియమైన వాళ్ళరా ఈ లోకపు చీకటిలో నుండి జీవపు వెలుగు కలిగి ఉంటాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే మనలో ఏముంది? వెలుగు ఉంది. అర్థం చేసుకోండి, మనలో ఏముంది? వెలుగు ఉంది. ఆ వెలుగును మనం గుర్తించలేకపోతున్నాం. ఆ వెలుగు ఎప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉంటుందంటే, ఇలాగ దేవుని మీద ఆసక్తిగా ఉండి దేవుని వెదికేటప్పుడు ఆ వెలుగు బయటపడుద్ది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగును, దేవుడిచ్చిన వెలుగుని లోపల ఉంటున్నప్పుడు ఇంకా కూడా అవిశ్వాసంలో తిరుగుతుంటే ఆ ఒక వెలుగు బయటపడదు. కానీ ఆ వెలుగు ఆలహన నీలో ఉండిపోతూ ఉంటుంది. కొంచెం కింద ఉంచబడిన ఆ ఒక దీపంలాగా ఆలహనే ఉండిపోతుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుడిచ్చిన వెలుగు, ముందుగా యేసు ప్రభువారు నేను వెలుగుగా ఉంటున్నాను, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడన్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారా అనేసాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఎందుకు? యేసయ్యను వెంబడించాం కాబట్టి, యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి, యేసుతో కలిసి నడవటానికి మనం మంచి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దేవుడు ఏమన్నాడంట? ఆ ఒక వెలుగును మనకిచ్చేశాడు. ఆయన వెంబడించిన మనం కూడా వెలుగుగా మారిపోయినాం. మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు ప్రియమైన వాళ్ళరా. ఒక ఇనుప ముక్క ఉంది అనుకోండి. ఒక ఇనుప ముక్క ఎలాంటి శక్తి ఉంటుందా? ఏమి కూడా శక్తి ఉండదు ఇనుప ముక్కకు. అది చాలా హార్డ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఆ ఇనుప ముక్క ప్రియమైన వాళ్ళ ఏదో పెద్ద పెద్ద పని ఇనుగా వస్తుంది, కానీ ఒక చిన్న ముక్క ఉంటున్నప్పుడు దేనికి కూడా అది పనికి రాదు. అది చాలా కఠినంగా హార్డ్గా ఉంటుంది. కానీ ఆ ఒక ఇనుప ముక్కను తీసుకుపోయి ఒక అయస్కాంతముతో కలిసి పెట్టండి. అయస్కాంతం ఏమి చేస్తుంది? ఆకర్షిస్తే లాగుద్ది. ఎదురుగా ఉంటున్న ఆ ఇనుప ముక్కను ప్రియరా అయస్కాంతం తనకు ఉంటున్న శక్తి చేత ఆకర్షిస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉంటున్న ఆ కఠినమైన ఇనుప ముక్కను తీసుకుపోయి అయస్కాంతముతో కలిసి ఉంచి చూడు. 1 గంట 2 గంటలు ఆ ఒక ఇనుప ముక్కను అయస్కాంతముతో కలిపి పెడితే ఏమవుతుంది తెలుసా?
అయస్కాంతములో ఉంటున్న ఆ ఒక ఆకర్షణ శక్తి ఆ ఇనుప ముక్క కూడా వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇంతకు ముందు ఇనుప ముక్క సపరేట్గా ఉంటుంది, అయస్కాంతం సపరేట్గా ఉంటుంది. అయస్కాంతమును పెడితే ఏదైనా ఇక్కడికి వస్తుంది, కానీ ఇనుప ముక్కను పెడితే ఏది కూడా రాదు. ఇనుప ముక్కలో పవర్ లేదు కాబట్టి. ఒక గంట సేపు కలిపి పెట్టిన తర్వాత చూడండి, ఈ అయస్కాంతాన్ని పక్కన పెట్టి ఆ ఇనుప ముక్కను తీసుకుని దేని దగ్గర పోయినా అది పరిగెత్తు వచ్చి ఇలా అంటుకుంటుంది. ఎందుకు? ఈ ఒక అయస్కాంతం ముక్క పవరు ఇనుప ముక్కకు అంటుకుంది. ఇనుప ముక్క అయస్కాంతాన్ని ఆకర్షించింది. ఆ ఇనుప ముక్క అయస్కాంతముతో ఉంది కాబట్టి దాని యొక్క గుణం ఆ ఇనుప ముక్కకు వచ్చేసింది. అలాగనే ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా ఉన్నాడంట. ప్రజలకు వెలుగును ప్రకాశింపచేయడానికి కోసం వచ్చాడంట. ఆ యేసయ్యను సొంత రక్షకుడు అంగీకరించి ఆయనతో సహవాసం చేసేటప్పుడు ఏమైపోయాం? మనం కూడా వెలుగుగా మారిపోయాము. దేవునికి స్తోత్రం. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మనం ఏమి చేయాలి? వెలుగును పొందిన మనము ఇతరులకు వెలుగు ఇవ్వాలి. వెలుగును పొందిన మనము ఇతరులకు వెలుగు ఇవ్వాలి. వారు చీకటిలో ప్రియమైన వాళ్ళరా నడుస్తున్న వారికి జీవపు వెలుగైన కురుస్తును మనం బోధించాలి. మనలో ప్రత్యేకత ఉండాలి. మనపై లోకములు కలిసిపోతే ప్రియమైన వాళ్ళ ఏమి లాభం? లోకములు కలిసిపోవడానికి వస్తే దేవుడు నిన్ను పిలిచింది. మీకు అర్థమవుతుందా? నిన్ను ప్రత్యేకపరచడానికి కోసమే క్రీస్తు తన విలువైన రక్తాన్ని కార్చింది. అర్థం చేసుకోండి. తన విలువైన రక్తాన్ని దేనికోసం కార్చారంటే నిన్ను ప్రత్యేకపరచాలి. నీ జీవితంలో ఒక ప్రత్యేకత ఉండి నిన్ను చూసేవారు దేవుని గణపరిచేటట్టు, నీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచడానికి కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ఏమి చేయాలి? మన ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత దూరం నుంచి వచ్చేటప్పుడే ప్రియులరా, ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మన ముస్లిం సహోదరులు, హిందూ సహోదరులు, క్రైస్తవులు అందరూ కలిసి జీవిస్తూ ఉంటారు కదా. అని చూస్తున్నప్పుడు దరిదాపుగా వాళ్ళందరూ కూడా ఆకారం ఒకట్లాగానే ఉంటుంది. ఆ టోపీ లేకపోతే, ముస్లిం సహోదరులకు ఆ టోపీ లేకపోతే ప్రియులరా ఎవరు కూడా గుర్తించలేం. ఆ గడ్డాన్ని బట్టి గుర్తిస్తాము. గడ్డం కూడా లేకపోతే ఎవరు కూడా గుర్తించలేరు. కానీ మా ఒక ఊర్లో ప్రియులరా, తమిళనాడులో ఆ ఒక ముస్లిమ్స్ను అంత దూరంలో వచ్చినప్పుడు కరెక్ట్గా కనిపెడతారండి. ఎందుకంటే వాళ్ళు ఒక నడవడిక, వాళ్ళ ఒక బట్టలు, ఇదంతా కూడా శుభ్రత, ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎంత ఒక 1/2 కిలోమీటర్ అవతల ఉన్నప్పుడు అలాగా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. మా ఊరు ముస్లిమ్స్ మనం అనుకోండి, వచ్చిన అతను ముస్లిమ్స్ సాయిబు అంట. అలాగనే ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలైన మనం ఎలాగ ఉండాలంట? ప్రత్యేకంగా ఉండాలి. పాపం లోకంలో ఏమో పాపం ఉంటుంది. ఎక్కడ చూసినా పాపం పాపం పాపం. ఈ లోకం అంతా పాపముతో నిండిపోయి ఉంది. కానీ లోకంలో మనం జీవించిన మనం మాత్రం ప్రత్యేకంగా బతకాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అదే చెబుతా ఉంటున్నాడు. మీరు ఏమి చేయాలంట? ప్రత్యేకపరచుకోండి, మీ జీవితాన్ని ప్రత్యేకపరచుకోండి అన్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. వారి మధ్యలో నుండి మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండమన్నాడు. ప్రియమైన వాళ్ళని ఎందుకోసం అంటే మన వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు నిర్గమకాండంలో ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. నిర్గమకాండం 8వ అధ్యాయం, నిర్గమకాండం 8వ అధ్యాయం 23 వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 8:23. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను, రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలను అడెను. దేవుడు ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా తన ప్రజలు ఈ లోకంలో ఉంటున్న వారి కంటే ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలు కూడా మనం చూస్తున్నాం కదా. ఆ తీర్పు దినాల్లో మేకలు గొర్రెలు కలిసి ఉంటున్నప్పుడు, మేకలు గొర్రెలు కలిసి ఉండేటప్పుడు ఏమి చేస్తారంటే దేవదూతలు వచ్చి వేరుపరుస్తారంట. వేరుపరుస్తారు. అన్ని కలిసి ఉండేటప్పుడు వేరుపరుస్తారు. ఆ ఒక మేకలను ఎడమ వైపునకు, గొర్రెలను
కుడి వైపునకు వేరుపరుస్తారంట. ఎందుకంటే గొర్రెలు అనేది ప్రియమైన వాళ్ళరా దేవుని పిల్లలు, విశ్వాసులకు సాదృశ్యం. ఆ మేక పిల్లలు లోకములో ఉంటున్న అవిశ్వాసులకు సాదృశ్యం. ఆ సమయంలో కూడా తీర్పు దినాల్లో కూడా దేవుడు ఏమి చేస్తాడంట, వేరుపరుస్తున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూసినప్పుడు 8:23లో దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళరా మనం ప్రత్యేకంగా ఉండాలని ఆశపడతా ఉంటాడు. మన ప్రత్యేకంగా పాపులలో కలవకుండా, మనము శపించబడిన పిల్లలతో సహవాసం చేయకుండా, మన పాపములో సహవాసం చేయకుండా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ప్రతి క్షణము ప్రతి నిమిషం ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుని ద్వారా ప్రత్యేకపరచబడిన మనం ఏమి చేస్తున్నాం, మరల లోకంలో కలిసిపోతూ ఉంటున్నామండి. లోకంలో కలిసిపోతూ ఉంటున్నాం. ఒక సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ గుంతల నీళ్ళు ఉన్నప్పుడు ఆ గుంతలో ఉన్న నీళ్ళని ఖాళీ చేయడానికి కోసం ఏమి చేస్తాం, ఏదో ఒకటి పాత్ర తీసుకొని ఆ నీళ్ళు అంతా కూడా బయట పారబోస్తూ ఉంటాం. ఆ గుంతలో ఉన్న నీళ్ళను పారబోయటానికి కోసం పారబోస్తూ ఉంటాం. కానీ బయట పోయిన నీళ్ళు కాసేపు ఏమవుతుంది, మరలా గుంతకే వస్తూ ఉంటుంది. ఆ గుంతను ఖాళీ చేయాలని నీళ్ళను బయట పడేస్తే బయట పోయిన నీళ్ళు ఏమవుతుంది, మరలా ఆ వాళ్ళకొచ్చి గుంత లోపలికి వస్తూ ఉంటుంది. దేవుడి ప్రియమైన వాళ్ళరా ఆ గుంతలో లేకపోతే లోకములో ఉంటున్న ప్రత్యేకపరచడానికి కోసం ఆయన సిద్ధం కలిగి ఉంటుంటే మనం మాత్రం ఏమి చేస్తున్నాం, మరల దిగజారిపోతూ ఉంటాను, మరల కలిసిపోతూ ఉంటాను ఆ లోకముతో ప్రియమైన వాళ్ళరా. కానీ మన ఒక పిలుపును, దేవుని యొక్క ఉద్దేశమును, చిత్తమును మనం ఎరగలేకపోతున్నాం. పేతురు పత్రికలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఒక మాట చూద్దాం. చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 2 పేతురు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్షమించండి, 1 పేతురు 2:9 చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలైన మనము ఎలాగ ఉంటున్నామంటే చీకటిల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచారంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉంటున్న చీకటి అంటే పాపానికి సాదృశ్యం. నీ లోకములో ఉంటున్న చీకటిల నుండి, పాపముల నుండి ఆశ్చర్యకరమైన వెలుగంటే పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఎరగటానికి ముందు మనమందరూ కూడా అంతే కదండి. దేవుని ఎరగటానికి ముందు మనమందరూ కూడా అలాగనే మన జీవితం అంతా కూడా అందరితో కలిసి ఉంటుంది కాబట్టి అన్నీ చేస్తాం. ఈరోజు లోకస్తులు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఏమేమి చెబుతున్నామో ఇవన్నీ కూడా మనం కూడా కలిసే చేస్తాం ఆ కాలంలో. అదంతా కూడా చీకటి బతుకు. కానీ బైబిల్ చెబుతుంది, అలాంటి చీకటి బతుకులో నుండి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడంట. నీ ఇక మీదట ఇక్కడ ఉండటానికి వీల్లేదురా నాయన, నీ పాపములు ఉండటానికి వీల్లేదు, నేను పరిశుద్ధపరచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను, నా దగ్గర ఉంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నానని దేవుడు ఏమి చేశాడంట, ఆ చీకటిలో నుండి, పాపముల నుండి దేవుడు పరిశుద్ధతలోనికి నడిపించాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే 4 విషయాలు అక్కడ చెబుతూ ఉంటున్నారు. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను మీరు ఏమి చేయాలంట, ప్రచురము చేయాలి. ఇంతకు ముందు చెప్పాం కదా, సత్క్రియలను మనము అందరికీ కనబరచాలి. దేవుడు సత్యవంతుడు, ఆయన మంచివాడు, సత్క్రియలు చేసేవాడు. కాబట్టి ఆయన పిల్లలైన మనమందరూ కూడా సత్క్రియలు చేయాలి. ఆయన గుణాతిశయములను ఏమి చేయాలి, ప్రచురం చేయటానికి కోసం ఏర్పరచబడిన వంశం. దేవునికి స్తోత్రం. ఏర్పరచబడిన ప్రత్యేకమైన వంశం అండి. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు నా చాలా తక్కువ కులస్తుడని అని చెప్పి అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు నా చాలా పెద్ద కులస్తుడు అని చెప్పి అనుకుంటున్నారు.
ఈ కులం అంతా కూడా మానవుడు పుట్టించిందండి. ఎవరు చేసిన పనిని బట్టి కులం వచ్చిందని మన ఆదికాండ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరు చేసిన పనిని బట్టి కులం వచ్చింది. కానీ వాక్యంలో ప్రియులరా, దేవుడు కులాన్ని పుట్టించలేదు. అని అందరిని కూడా కలిసిమెలిసి ఉండాలని ఒక్క తల్లి గర్భంలో నుండి ఆయన తీశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఆదాము ఆయన పక్కటెముక నుంచి అవ్వను తీశాడు. మనమందరూ కూడా ఒకే తండ్రికి తల్లిదండ్రులకు పుట్టినవారుగా ఉండాలని అవ్వ నుంచి అందరినీ కూడా తీశాడు. కులం అంతా కూడా మనుషులు పెట్టుకుంది. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వంశం, మనము క్రీస్తు వంశము. క్రీస్తు యొక్క గుణాతిశయమును ప్రచురం చేయడానికి కోసం ఏర్పరచబడిన క్రీస్తు వంశం. నీ ఎవరంటే, నీ కులం ఏమిటంటే, నేను క్రైస్తవుడు అంతే. క్రీస్తుని వెంబడిస్తున్నాను, యేసయ్యలో నేను బాప్టిజం తీసుకున్నాను, నాకు కులం లేదు, గోత్రం లేదు. ఎవరు అడిగినా కూడా నేను క్రైస్తవును. కానీ ఈరోజు చెప్పడానికి భయపడతా ఉండే. ఎందుకు క్రైస్తవుడు అంటే నీకు వచ్చే సబ్సిడీలు అన్నీ కూడా ఆగిపోతూ ఉంటుంది, కట్ చేసేస్తున్నారు. ఈరోజు ఉద్యోగంలో కోత, స్కూల్ సీట్స్లో కోత, ఎక్కడ చూసినా కోత, సబ్సిడీలో కోత. అందుకోసం నేను క్రైస్తవుడు, క్రీస్తును ప్రచురం చేయడానికి కోసం ఏర్పరచబడిన వంశం, క్రైస్తవ వంశం నాదని చెప్పట్ల జనాలు భయపడిపోతూ ఉంటున్నారు. కానీ బైబిల్ చెబుతుంది, ఆ ఒక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నేను ఎందుకోసం పిలిచాడంటే, క్రీస్తు ఒక గుణదర్శమును ప్రచురం చేయడం నిమిత్తము ఏర్పరచబడిన వంశం. క్రీస్తు కోసం ఏర్పరచబడిన వంశం అంట ఒకటి. రెండవదిగా రాజులైన యాజక వంశం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులైన యాజక సమూహం అంట దేవుడు. మన ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనకు ఉంటున్న కష్టాన్ని బట్టి ఇది ఏం బతుక అనుకుంటున్నా. ఎంత కష్టపడ్డా కూడా నా జీవితం బాగుపడలేదు కదా. రాత్రి పగలు కష్టపడ్డా, నేను అక్కడే ఉంటున్నా కానీ పైకి అస్సలు ఎదుగుదలే లేదు కదా అని చెప్పి అనుకుంటున్నా కదా. నీ అనుకోవచ్చు, కానీ నీ మాత్రం దేవుని విషయంలో కరెక్ట్గా ఉంటే, ఆయన గుణాతిశయముని నీ మాత్రం సరిగా ప్రచారం చేస్తే, దేవుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు తెలుసా? రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం. నీ మాత్రం దేవుని విషయంలో సరిగా ఉంటే, దేవుని దృష్టిలో మాత్రం నీ రాజు అంట. ఎప్పుడు కూడా తనతో సహవాసం, తన పరిచర్య చేయడానికి కోసం ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహం అని దేవుడు చెబుతూ ఉంటున్నాడండి. తర్వాత చూస్తే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ జనం, పరిశుద్ధ జనంగా దేవుడిని మార్చాడు. తర్వాత చూస్తే దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. పరిశుద్ధ జనంగా మార్చి దేవుని సొత్తైన జనులుగా దేవుడు మార్చేస్తాడు. దేవుని సొత్తైన జనాలు తెలుసా ప్రియమైన వాళ్ళ, దాన్ని ఎంతో అర్థం ఉంది తెలుసా? ఈ సమయంలో నా దగ్గర ఒక మొబైల్ ఉందండి. ఈ మొబైల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఒక చిన్న గీత కూడా పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటా. ఎందుకోసం చెప్పండి? ఇది నాది కాబట్టి, నా సొత్తు కాబట్టి, ఇది నాది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటా. అవసరమైతే పైన ఉంటున్న గ్లాసు పోతే వెంటనే పోయి 100 రూపాయలు 150 రూపాయలు గ్లాస్ వేయించుకుంటా. ఆ ఒక కెమెరాలో ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఏమి చేస్తాను, నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటా. ఏదో ఎన్నో జాగ్రత్తగా తీసుకుంటా. కారణం ఇది నా సొత్తు కాబట్టి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా సొత్తు అయి ఉన్నారంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు మాత్రం దేవుడు చెప్పినట్టు ఆయన మర్చిపోకుండా ఆయనలో సహవాసం చేసి ఉంటే, దేవుడు ఏమి చేస్తాడంట? నిన్ను తన సొత్తుగా మార్చుకుంటాడంట. దేవునికి స్తోత్రం. మన సొత్తును మనం ఎలాగా నష్టపరుచుకోమో, ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అలాగనే దేవుని ప్రజలైన, దేవుని సొత్తైన మనలను దేవుడు ఏమి చేస్తాడు? కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను తాకినవాడు, నిన్ను ముట్టినవాడు తన కనుపాపన ముట్టాడు అంటున్నాడు. జాగ్రత్త రే, వీళ్ళందరూ కూడా నా ప్రజలు. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నా, యూదులను ఏమనుకుంటున్నా, వీళ్ళందరూ కూడా నా ప్రజలు, నేను ఎన్నుకున్న ప్రజలు. వాడిని తాకితే నేను ఒప్పుకోను, నా కనుగుడ్డును తాకినట్టు అని చెప్పి దేవుడు ప్రియమైన వాళ్ళరా శత్రువులను వారించడం మనం చూస్తూ ఉంటున్నా. సహోదరుడు కాసేపుడు ఒక సాక్ష్యం చెప్పాడు, మంచి సాక్ష్యం. ప్రేమ కొంతమంది నిజంగా చూస్తున్నప్పుడు జరిగిన ఒక చిన్న చిన్న విషయాలను బయటికి చెప్పరు.
కానీ బ్రదర్ బాగా కరెక్ట్గా చెప్పాడు, దేవునికి స్తోత్రం. వాడు వచ్చి నన్ను కొట్టాడు. ఈ విషయాన్ని మరుగు చేస్తారు, ఎందుకంటే ఆయన కొట్టడానికి వచ్చాడు కానీ తప్పించుకున్నాను అంటారు. ఆయన కొట్టడానికి చెయ్యి అట్లా చేశాడు కానీ టక్కన అటు చెయ్యి అట్ట అంటారు కొంతమంది. కానీ చెప్పాడు ఉన్న విషయం, ఆయన నాకు చంపగేసి కొట్టాడు, ఆమెకు నొప్పి నేను తట్టుకోలేకపోయాను అన్నాడు. వాస్తవం ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ చూసినప్పుడు ఆయన ఒక దెబ్బ కొట్టాడంట, దేవుడు ఏం చేశాడు? 10 దెబ్బలు కొట్టించాడంట. నిన్ను తాకిన వాడు నా కనుగుడ్డును తాగుతాడు. కేవలం కాసే బ్రదర్కి మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో మనమందరూ కూడా కనుగుడ్డు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తాకిన వాడు దేవుళ్ళ నమ్మకంగా ఉంటున్నప్పుడు నీ దేవుని కనుగుడ్డు అయిపోతావు. ఆ కనుగుడ్డును తాకిన వాడు ప్రియమైన వాళ్ళ దేవుడు చూసుకొని ఊరుక ఉండడు. ఆయన అంటున్నాడు, యుద్ధము యెహోవాది, పగ తీర్చుట నా పని. నీ మీద ఒకడు చేయి పెడితే నీ వాడితో నీ పోరాడ బాగు, వాడి సంగతి నేను చూసుకోండి అని చెప్పి దేవుడు ఏమి చేస్తాడు? వార్నింగ్ ఇస్తాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటాని కోసం దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఏమి చేయాలి? ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రజల మధ్యలో నుండి, వారి మధ్యలో నుండి మనం తొలగిపోవాలి. వారు చెప్పినట్టు మనం ఆడకూడదు. బైబిల్ ఏమి చెబుతుందో దాని ప్రకారం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రజలు ఏమి చెప్తారు తెలుసా? ఆచారంలో నిన్ను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆచారంలో పెద్దలు అందరూ కూడా చెబుతూ ఉంటారు. ఏదైనా ఇంట్లో ఏదో శుభకార్యమో లేకపోతే ఇంకొకటి జరిగింది అనుకోండి, అక్కడ డైరెక్షన్ అంతా కూడా ఆ పెద్దలదే. పెద్దలకు మారు మనసు ఉండదు, పాడు ఉండదు. మనం దేవుని తెలుసుకునే వాళ్ళం, సత్యం ఎరిగిన వాళ్ళం, దేవుని యొక్క జ్ఞానం మనకు ఉంటుంది, అన్నీ కూడా తెలుసు. కానీ ఆయా సందర్భంలో మాత్రం ఏమి చేస్తామంటే, ఏమి మారు మనసు లేని ఆ పెద్దలు చెప్పినట్టు మనం ఆడుతూ ఉంటామండి. వాడు అంటాడు అది చేయాలా, ఇది చేయాలా, 7, 8 అంటాడు. ఎందుకోసం అంటే ఆయనకు తెలియదు, వాడు కూడా తెలియదు, వాళ్ళు కూడా తెలియదు. ఎందుకోసం అంటే అది అంటాడు అంతే. వాళ్ళు అన్నారు 8 రోజు గుండు చేసుకొని రావాలా, ఎందుకు అంతే అంట. అది ఎవరు కూడా ఇప్పుడు వరకు చెప్పలేరు. కానీ ప్రియమై వీళ్ళందరూ కూడా పాడు చేసేవాళ్ళు, దేవుని పిల్లలను పాడు చేసేవాళ్ళు. మారు మనసు లేని పెద్దలు అందరినీ కూడా ఈరోజు సాతానుడు వాడుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలైన మనలను మన చీకటిలో త్రోయడానికి కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ బైబిల్ చెబుతుంది వారి మాటకు లొంగకూడదు అంతే. బైబిల్ ఏమి చెబుతుంది? ఈ లోక మర్యాదని అనుసరించకూడదు. ఈ లోకంలో ఉన్న మర్యాద ఆచారాలను నీ అనుసరించకూడదు. దేవుడు ఏమి చెబుతున్నాడో, బైబిల్ ఏమి చెబుతుందో దాన్ని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. నిన్న మన సాల్మన్ కుమారన్న వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాం కదా. పెద్దమ్మ చనిపోయింది, కుమారన్న వాళ్ళ అత్త చనిపోయింది కదా. వాళ్ళు ప్రార్థన పెట్టాలి, ఇంటికి మాత్రమే ప్రార్థన పెట్టుకుందామన్నా అన్నారు. సరే అని చెప్పి అక్కడ 12 గంటలకు వెళ్ళాం. 1 గంటకు ప్రార్థన పెట్టారనుకోండి. నేను అక్కడ చర్చిలో కూర్చుంటున్నా, లేట్ అవుతుందని చెప్పి చర్చిలో కూర్చొని ఉంటుంటే ఆ సహోదరి వచ్చి పిలిచింది, అన్న రాన్న ఉండమ్మా, ఇప్పుడే కదా చెప్పింది, ఇప్పుడే కదా వస్తున్నా వెళ్ళాను, నువ్వు రా త్వరగా రమ్మన్నది. సరే అని పిలిచింది అని చెప్పి పోతే ముందుగా ఏమి చేయాలంట? అన్నానికి ప్రార్థన చేయాలంట. నేను చెప్పామ్మా ఉండు, ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నానికి చేయవచ్చులే. ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నానికి లేదు, నీ ప్రార్థన చేస్తే అన్నాన్ని తీసుకుని పోయి ఎక్కడికి పోవాలా? ఆడికి పోవాలంటే ఎక్కడ దాన్ని పాతి పెట్టారో అక్కడికి పోవాలి. నేను ప్రార్థన చేసిన తర్వాత అన్నాన్ని తీసుకుని పోయి ఆడ పెట్టాలని నేను చేయను. నాకేమైంది? నేను చేయనంటే చేయను అంతే. నేను చేసేవాడిని కాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు అందరూ తినడానికి వస్తాం కదా. నీ ఎక్కడెక్కడో చచ్చిపోయిన వాళ్ళు కానీ తీసుకుపోయినా నాకు కుదరదని చెప్పాను అంతే. లోకస్తులు ప్రియమైన వాళ్ళరా, నిన్ను ఆచారంలో ముంచివేయటానికి కోసం, నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కోసం ఏదేదో చెబుతూ ఉంటాడు. మనము లోకముతో కలిసిపోకూడదు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన తర్వాత పిండం కూడిపెట్టడం, ఆ ఒక ముండం మోయించడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. వినడానికి కొంచెం ఒక రకంగా ఉంటుంది, అవన్నీ కూడా అసహ్యంగా ఉంటుంది. కానీ ప్రియులారా, బైబిల్ అలాగే చెప్పలే. ఒక మనిషి చనిపోయాడు, భర్త చనిపోయాడు, అది దేవుని చిత్తం అంతే. దేవుడు అంతవరకు ఆయనకు రాసి ఉంచాడు, తన దగ్గర తీసుకోవడానికి కోసం అంతవరకు రాసి ఉంచాడు. దేవుడు తీసుకున్నాడు. ఆయన పోయినంత మాత్రాన ఈమెకి ఎంత ఇబ్బంది, ఎంత చిత్రవద చేస్తారు తెలుసా? తీసుకుమేకొచ్చి తెల్లచెట్టి ఇంత గాజులు వేసి పూలు పెట్టి ఎంత గందరగోళం. ఆ ఒక 9 రోజులు మొత్తం పీకేస్తారండి గాజులు. ఇంక మీదట దాని జోలికి పోకూడదు. ఎంత చిత్రవదండి. అంత మాత్రమే పర్వాలా. ఆమె ముఖాన్ని చూడకూడదంటే, ఏదైనా మంచి కార్యానికి పోయేటప్పుడు ఆమె ముఖాన్ని చూడకూడదు అంతే.
ఈ మధ్యకాలంలో ఇంటి ఓపెనింగ్ చేస్తారు. ఇంటి ఓపెనింగ్ చేస్తే నన్ను పిలిచారు. పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేసి ఇంటిని ఓపెన్ చేయాలా? ప్రార్థన అయితే పెద్దగా పెట్టుకుందాం, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మీరు వచ్చి ప్రార్థన చేసి ఇంటిని ఓపెన్ చేయమన్నారు. సరే నేను ప్రార్థన ఉంటుందన్నా, ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తానన్నా. ప్రార్థన అయిపోయాను, 1:30 అయింది అని వచ్చి నిలబడి పాస్టర్ గారు రండి అన్నారు. సరే అని చెప్పి బయలుదేరి వెళుతుంటే కరెక్ట్గా చూడు ఆ టైంలో ఇంకొక తెల్ల చీర చుట్టుకుని వస్తుంది ఎదురుగా. టక్కుని చెప్పి సైడ్ అయ్యండి. ఆయన సైడ్ అయ్యండు, పాస్టర్ గారు తర్వాత పోదాంలే. ఇదంతా ప్రియమైన లోకానుసారం, ఇది దేవుని పిల్లలకు లక్షణం కానే కాదు. ఇదంతా కూడా లోక మర్యాదలు. బైబిల్ చెప్తుంది వాటి అన్నిటికీ నీ సావాలి అంతే. ఈ లోక మర్యాదలకు సస్తే దేవునిలో నీ బతుకుతావు. దేవునికి స్తోత్రం. కొంతమందికి బాధ పుడుతుందో ఏమో తెలియదు, ఇక్కడ ఉన్న సత్యం అండి. దేవుడు నిన్ను దీవించాలని, నీ ఆత్మీయ ఎదగాలంటే ఇది పాటించి తీరాల్సిందే. దయచేసి దైవ సేవకుడికి నన్ను కూడా ఇబ్బంది పెట్టబాకండి. ఒక్కోసారి మీరు చేసి అన్న రాలేదు, దీనికోసం పిలిస్తే అన్న రాలేదని చెప్పి దయచేసి బాధపడబాకండి. ఒక ఎక్కడ పోయి గుండు చేసుకొచ్చి ఆ గుండు కొడికి ఒకసారి నేను చెప్పాను, దయచేసి ఆ ఒక గుడిలోకి పోయే వాళ్ళు గుండు కొడికెలా వచ్చి పెట్టబాకండి, నన్ను పిలువబాకండి అని కూడా చెప్పా. ఇంక కూడా గుండు చేసుకొని తిరిగితే ఏం లాభం అండి? ఇంత దూరం ఎదిగి వచ్చాం, దేవుళ్ళు ఇంత దూరం ఎదిగా, ఇంక కూడా గుండు చేసుకుంటుంటే ఏమి లాభం? గుణందల, ఫిరంగిపురం, ఇంకా మనలో ఎక్కడ ఉన్నట్టు ఇవన్నీ కూడా మనం చావాలి అంతే. దాన్ని అన్ని కూడా మనం చావాలి. మీరు పోయి చేసుకువచ్చి ఈరోజు ఇంట్లో స్తుతి కొడికి పెట్టాలి, ఎందుకని అక్కడ పోయి వచ్చాను ఇక్కడ పోయి వచ్చాను చెప్పి దయచేసి నన్ను పిలువబాకని కూడా ఒకసారి చెప్పాను. ఎందుకంటే దేవుని పిల్లలైనా మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చెప్పండి, బైబిల్ చెబుతుంది మనం ఇవ్వకూడదంట. మన దేవుడు మనకు గుండెని అడుగుతున్నారు కానీ గుండెని అడగలేదు. దేవుని కొరకు మన హృదయాన్ని ఇవ్వాలి. ఇదంతా కూడా ఆచారం. అదంతా చేయకూడదని మనలో ఉంటున్న వెలుగుని ఇతరులకు ఏమి చేయాలి? ప్రకాశింపచేయాలి. చీకటిలో నుండి వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు అంతే. కాబట్టి మనం ఏమి చేయాలంట? ఆ దేవుడు మనలో నివసించినట్లు మనం ఏమి చేయాలంట? ఈ లోకంలో ఉంటున్న వారిలో విడిచిపెట్టి పరిశుద్ధంగా బతకటాని కోసం ప్రత్యేకంగా బయలు వెళ్ళాలంట. దేవునికి స్తోత్రం. వారిని మన దారిలో రావడానికి ప్రయత్నం చేయాలి, కానీ మనం పోయి వాళ్ళకు గుంతలో పడిపోకూడదని దానికి అర్థం. ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు అందుకోసమే నిన్ను నన్ను లోకములో పిలిచింది. సత్యం తెలియని వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా, ఇంకా పాపంలో మునిగిపోయే వాళ్ళు, చీకటిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా. వాళ్ళందరికీ వాక్యం అనే వెలుగు, సత్యం అనే వెలుగును ప్రకాశింపజేసి వాళ్ళందరినీ కూడా పట్టుకొని పైకి లాగటాని కోసమే నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం ప్రత్యేకంగా బతుకుతాం. అబ్బో వాళ్ళు మనతో కలవర్లే, ఆయనకు స్వభావం వాళ్ళకి రావాలి, మన ఆచారమైన కార్యం ఏది చేసినా కూడా మనతో కలవరు వాళ్ళు అని ఇతరులు లోకస్తులు అనుకున్నంత పరిశుద్ధత నీలో నాలో రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమి చెబుతున్నాడు, బైబిల్ ఏమి చెబుతుందో అలాగనే చేయాలి అని చెప్పి ఆశ వచ్చినప్పుడు నీ ప్రత్యేకపరచబడతావు. అప్పుడు దేవుడు నీలో నివసిస్తారని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి దేవుని పిల్లలైన మనమందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలో వచ్చి నిన్ను నన్ను వెలుగుగా మార్చడానికి కోసం, చీకటిలో నుంచి మార్చడానికి కోసం తన అమూల్యమైన రక్తాన్ని కార్చి త్యాగం చేసి ప్రేమ చూపించి ముందుకు నడిపించాడు. కాబట్టి ఆయన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము దేవుని ఆలోచన ప్రకారం ప్రియులరా మన పరిశుద్ధ జనంగా, దేవుని ప్రజలను సొత్తుగా, అన్నిటికన్నా ముఖ్యంగా రాజులైన యాజక సమూహంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తల ఉంచండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ రాజా, పరిశుద్ధ ప్రభువా, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వేళలో అయ్యా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభువా తండ్రి ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. ఎంతమంది ప్రభువా తండ్రి స్తోత్రనైనా వాక్యాన్ని అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ చెప్పినవన్నీ ప్రభువా నీ మాటలు. ఇకను ప్రభువా తండ్రి ఆచారానికి లోనై నీ పిల్లలు పాపములో ప్రభువా బతకకుండా, పాపముల నుంచి బయటపడలాగన, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చేలాగన నీ పిల్లల వాళ్ళందరినీ కూడా స్థిరపరచండి. నేను వారి మధ్య నివసించలాగన, వారిలో నివసించలాగన మీరు బయలుదేరండి. వారి నుంచి వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అని మీరు చెప్పినట్టు నీ పిల్లలైన మేమందరూ కూడా ప్రత్యేకమైన బతకటానికి కృప చూపించండి. ఆనాడు ప్రభువా తండ్రి ఐగుప్తు దేశములో నీ పిల్లలైన వాళ్ళందరూ కూడా ఆ విగ్రహారాధన దేశములో నశించిపోయినప్పుడు
వారిని ప్రత్యేకపరిచారు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశములో నివసించేలాగా మీరే ప్రత్యేకపరిచి తీసుకువచ్చినట్టు మేము చూస్తూ ఉంటున్నాం. కానీ వారైతే ప్రత్యేకపరచబడిన వారు మరల లోకములో పడిపోయినట్టు మేము చూస్తున్నాం. మీ పిల్లలని మేము అలాగ ఉండకూడదయ్యా. ఎందుకంటే నీ గుణాతిశయములను మేము ప్రచురం చేయటానికి కోసమే ఈ లోకములో మమ్మల్ని ఏర్పరచుకున్నావు. నీ మనసుని ఎరిగిన వారుగా, నీ ఉద్దేశమును ఎరిగిన వారుగా, ఈ లోకములో ఉన్నంత వరకు ఆచారానికి లొంగిపోకుండా, మనుషుల అలవాటుకు రాజీ పడకుండా, అయ్యా తండ్రి మీరు చెప్పినట్టు చేసి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. ఎంతకాలం బతుకుతున్నామో తెలియదు, కానీ బతికినంతకాలం నీకు సాక్షిగా బతకటానికి నీ కృప చూపించండి. ఈ లోక శాపముల నుండి, పాపముల నుంచి విడిపించారు కాబట్టి అనేకులను ప్రభు ఆ ఒక దొంగ ఊబిల నుండి పైకి లేవనెత్తేవారుగా మీ పిల్లలైన వాళ్ళందరినీ కూడా చేసి మీరే మహిమ పొందమని నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.